రాజకీయాల్లో నాకు నచ్చని అంశం ఏంటంటే ఏ విషయమైనా గుంపులుగా వెళ్ళి ఒక కుటుంబంతో మాట్లాడాలన్నా, ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, ఒక సమస్య తెలుసుకోవాలన్నా కుదరటంలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది, ఇప్పుడు ఒక నాయకుడు వెళ్తుంటే నాయకుడితో పాటు 4 కెమెరాలు వస్తున్నాయి. ఇంతకుముందు మీడియా వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి నాయకుడితో పాటు సొంత సోషల్ మీడియా టీం వస్తుంది. నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న నాయకులు బయటకు వస్తే ప్రజల కోసం పనిచేసేది చాలా తక్కువ సమయం అవుతుంది, పబ్లిసిటీ చాలా ఎక్కువైపోతుంది. ఇది సమాజానికి నష్టం అని నా అభిప్రాయం. సరే, ఈ నేపథ్యంలో ఈరోజు వాస్తవానికి నా గురించి కొణిజర్లలో కొంతమందిని పెట్టారు. అయినా మమ్మల్ని ఎవరు ఆపలేదు, మా మీద ఎవరు దాడి చేయలేదు, మేము వచ్చాం. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మళ్ళీ ఊటుకూరు దగ్గర 2-3 వాహనాలు పెట్టారు. సరే, పూర్తి సమాచారం దాడి చేయటానికి పథకం రచించిన వాళ్ళకి తెలిసినంతగా నాకు తెలియదు. నాకున్న బిట్స్ అండ్ పీసెస్ సమాచారం ప్రకారం నేను అడిగే ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన రోజు కూడా నా మీద ఎప్పుడు దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యుడిగా తిరువూరు ప్రజల అభివృద్ధి కోసం, తిరువూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో భాగంగా పేకాట క్లబ్బులు మూసేసినందుకు నా మీద దాడి చేస్తారా? లేకపోతే రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు నా మీద దాడి చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం జరుగుతుంది. ఈ ₹1 కోటి తింటున్న పందికొక్కుల గురించి బయట పెట్టినందుకు నా మీద దాడి చేయబోతున్నారా? పేకాట గురించి, మద్య షాపుల గురించి నేను ఎందుకు అభ్యంతరం చెప్తాను అంటే, మద్యానికైనా పేకాటకైనా బానిసలై కుటుంబాలని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా చితికిపోయేది పేద మధ్యతరగతి కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. అంటే బాగా డబ్బున్న వాడికి ఏదన్నా వ్యసనం ఉన్నా కూడా నష్టపోయినా తట్టుకోగలుగుతాడు. కానీ కూలి పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇట్లాంటి వ్యసనాలకి బానిసైతే కుటుంబాలు నష్టపోతాయి, పిల్లలు రోడ్డున పడతారు అనే ఒక సామాజిక బాధ్యతతో నేను పేకాట వద్దంటున్నాను. మద్య షాపులు, బెల్ట్ షాపులు నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత నేను చేసే పనుల వల్ల తెలుగుదేశం పార్టీకి ఒక 10,000 ఓట్లు పెరుగుతాయి తప్ప నష్టం రాదు. మరి నా మీద చేసే విమర్శలు ఏంటి? నేను ఎమ్మెల్యే అయిన 3వ నెలలో నా మీద విమర్శ ఏంటంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి కోవర్టు అని. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేవాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా ప్రయోజనం ఆశించి చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి? వెంటనే చెప్పే సమాధానం ఏంటంటే, ఏదన్నా ఆర్థిక ప్రయోజనం ఉందేమో అని. తిరువూరులో ఉన్న మీడియాని అందరిని అడుగుతున్నాను, ప్రతిపక్ష పార్టీలను అడుగుతున్నాను. ఈ 20 నెలల నేను ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ కాలంలో నా ద్వారా కానీ, నాతో ఉండేవాళ్ళు కానీ ఎవరైనా అవినీతికి పాల్పడ్డట్టు మీ దగ్గర సమాచారం ఉంటే ప్రపంచానికి తెలియజేయండి. ప్రజలకు, జనాలకి అర్థమవుతుంది దొంగ అని అనటం. కాబట్టి ఆ దొంగ అని అరిసే విషయంలో తప్పకుండా మనం చూసాం. ఇంకో కొత్త విషయం ఏంటంటే, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి నన్ను కానీ, ఎమ్మెల్యే గారిని కానీ విపరీతంగా పోరాడి వాళ్ళు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని మమ్మల్ని గెలిపించారు. మాకు ఎథిక్స్ ఏముండాలంటే, మా నాయకులు, కార్యకర్తలు బాగుండాలి. అంతేగాని పక్కనోడి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా, స్టేటస్లు పెట్టుకుంటా, పక్కనోడితో
లాలూచి రాజకీయాలు చేస్తే మా క్యారెక్టర్ ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు చిన్న అధికారిని పొరపాటున ఆయనకి తెలియకుండా కంట్రోల్ చేస్తేనే మా నాయకుడు కార్యకర్తలు ఊరుకోవట్లా. ఒక జన్మదిన వేడుకలకి స్టేటస్ పెట్టుకుంటారా? అంటే రోడ్డు మీద కార్యకర్తలు వెళ్ళి మన కోసం యుద్ధం చేయాలి, మనమేమో నాయకులుగా వెళ్ళి పొద్దున్న ఒకరితో, మధ్యాహ్నం ఒకరితో, సాయంత్రం ఒకరితో, రాత్రి ఒకరితో ఉంటే కార్యకర్తలు ఊరుకుంటారా? ఇది తెలుగుదేశం పార్టీ. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి సంస్కృతి తెలియదేమో కానీ మా నాయకులు కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకుంటారు, అన్నీ పోగొట్టుకుంటారు, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోరు.